అన్న అసెంబ్లీకి పంపించిన ఈరోజు అసెంబ్లీకి పోయేటువంటి క్రమంలో ఏం జరిగింది, ఏంది కథ, ఏంది మెహర్బానీ అంటే నేను ఎందుకు చెప్పడం మీరే వినండి. నేను ఎందుకు చెప్తే మళ్ళీ నేను అవలే అనుకుంటారు, సీమరాజు అవలే వేస్తున్నాడు వాళ్ళు అన్న అనుకుంటారు. లే, మీరే వినండి. జగన్ మావయ్య ఏమి చెప్తాము జగనన్న, వీళ్ళకు నిన్ను నమ్ముకొని మేము ఎన్నో చేశాము, నిన్ను మా అన్న అధికారంలో ఉన్నాడు, మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి నువ్వు ఏమి చేయమంటేది, మా శాసనసభ్యుడు ఏం చేయమంటేది, మా జిల్లా మంత్రి ఏమి చేయమంటేది, మా ఎంపీ ఏమి చేయమంటేది, మా ఎమ్మెల్సీ ఏమి చేయమంటేది, మా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆఖరికి సర్పంచులు చెప్పినా కూడా చేసినటువంటి వాళ్ళకు నువ్వు ఏమి భరోసా ఇచ్చావు జగన్ మావయ్య అని అడుగుతారు. ఇప్పుడు నిన్ను అడుగుతారు, నువ్వు అసెంబ్లీకి పోతా ఉంటే ఇది ఎవరో తయారు చేసిన వీడియో కూడా కాదు, నువ్వు చేసిన వీడియోనే జగన్ మావయ్య అంటున్నారు. నువ్వు అసెంబ్లీకి పోతా ఉంటే నీకు జనాలు ఈ మాదిరి కలవరిస్తారు నిన్ను. జగన్ మావయ్య మా బతుకేంది మావయ్య, మమ్మల్ని మెగబెట్టినావు మావయ్య, మేము నిన్ను నమ్ముకున్నాం మావయ్య, మేము నువ్వు చెప్పిన పనుల్లా చేసాము మావయ్య, ఇప్పుడు ఎట్ట బతకాలి మావయ్య, తెలుగుదేశం జనసేన కూటమి వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, మనమేమో భారీగా అరాచకాలు చేర్చివి, భారీగా ఎవడిని కొట్టమంటే ఓడిని కొడుతుంది, అధికారంలో ఉన్నామని చెప్పి అహంకారము కళ్ళు కప్పిపోయి మాట్లాడుతుంది. ఈరోజు మనం ఎట్ట బతకాలా మావయ్య, నువ్వేమో తాడేపల్లి కొంపలో చుట్టూరు ఏమో లంక మాదిరి కొంప వేసుకొని ఆ కొంప చుట్టూరు ఆ ఇనప కంచె ఏమో వేసుకుంటువి, నీ ఇంట్లోకి రాయి చేసే ఏం రాదు, మేము రోడ్ల పడిగా తిరిగేటువంటి వాళ్ళు, మేము ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళము, మేము ఏ విధంగా బతకాలి జగన్ మావయ్య అని చెప్పి అడుగుతున్నారు నా జగనన్న. ఏం చెప్తావునా, ఎవడు చెప్తాడు ఈ బాధలో, ఎవడికి చెప్తాము? రకరకాలైనటువంటి మాటలు, గంజాయి మత్తులో ఏం మాట్లాడుంటారో తెలీదు, ఇంకొక రకంగా ఉండి ఏం మాట్లాడుంటారో తెలీదు. ఈరోజు వాళ్ళని వదులుతారా, ఈరోజు వాళ్ళని వదిలిపెడతారా? నువ్వేమో ఇంట్లోంచి బయటకు రాకపోతుంది. 2019 నుంచి 2024 వరకు మనం ఎడికినా పోవాలన్నా ఈ పోలీసు వాళ్ళు పరదాపట్లు పట్టుకొని పోతే మన బతుకైపోయా. ఈరోజు వీళ్ళు ఆడ జగన్ మావయ్య అనేటువంటి వాళ్ళందరూ కూడా ఇదో ఈడ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నుంచి పోతాడు. పోయేటప్పుడు ఏ విధంగా అన్నకు నీరాజనాలు పలుకుతారో చూడు, ఏ విధంగా పలుకుతారో, ఎందుకు ఈ కరం పట్టింది మనకు? ఏది ఏమైనప్పటికీ ఇక్కడ నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎవరైతే మన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు అతి ఉత్సాహంగా ఎవడైతే పనిచేసి ఉంటాడో వాళ్ళ మీద మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు, అంటే మన పార్టీ వాళ్ళు ఏం చేస్తారో, మన పార్టీ కానీ మన శాసనసభ్యులైనా మన వాళ్ళైనా ఎవరైనా కూడా చర్యకు ప్రతి చర్య ఉంటుంది. చర్య కొట్టారు తీసుకున్నాము, మాట ఏమవుతుంది ఎగరేసి కొడతాము అంటాం మనమైతే, మన పార్టీ వాళ్ళం. కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు మేము తీసుకుంటాము, చట్టపరానికి చట్టంగా ఉండేటువంటిది ఒక కేసులు కట్టడం లేదంటే ఇంకోటో చేస్తారు. అంటే ఎవడైతే అతి ఉత్సాహంగా ప్రయత్నం చేస్తుంటాడో, అతి ఉత్సాహంతో పనిచేస్తుంటాడో, అన్న కళల్లో ఆనందం చూడాలని, ఇటు వదిన కళల్లో ఆనందం చూడాలని ఎవడైతే పనిచేస్తుంటాడో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి హై అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ జగన్మావ అందరినీ నాకు ఇచ్చినాడు కాబట్టి తేని పూసి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ మావ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తేనె పూసి అందరికీ నాకు ఇచ్చినాడా లేదా అనేది ఒకసారి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం.